హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ నాట్యం చేస్తుంది పాప. ప్రభుత్వ కళాశాల అంటే జెడ్పీహెచ్ హై స్కూల్ అండి. ఇక్కడ మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. అక్కడ అమ్మాయి నాట్యం చేస్తుంది. పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాను నేను. ప్రజెంట్ అక్కడ నాట్యం చేయటం ఆ అమ్మాయి ఒక్కటే, అంటే ఏరే పిల్లలు అందరు కలిసి ఒక నాట్యం చేశారు, కానీ ఆ అమ్మాయి ఒక్కటి నాట్యం చేసింది. ఆ అమ్మాయికి మాస్టర్స్ అలాగా ఏం నేర్పించట్లేదు, ఓన్లీ టీచరే నేర్పించారు. ఓన్లీ 3 డేస్లోనే ప్రాక్టీస్ చేయించారంట. ఆ అమ్మాయి బాగా నేర్చుకుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వ కళాశాలలో కూడా ఇలా పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఇలా చేయటం అనేది, ఎగ్జాంపుల్ ఇంత ముందు కూడా పెట్టేవాళ్ళేమో, నాకైతే తెలీదు. నేను చదువుకునేటప్పుడు అయితే ఇంత ఏం పెట్టేవాళ్ళు కాదు, ఇంతగా ఏం లేదు. ఇప్పుడు మామూలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అదొక ప్రత్యేకతగా పెడుతున్నారు. ఇక్కడ నాట్యం చేసి పేరెంట్స్ మీటింగ్ పెట్టిన రోజు కూడా మాకు ఎమ్మెల్యే గారు కూడా అక్కడికి రావడం జరిగింది. అన్నీ చూశారు, బాగా చూసి మాట్లాడేసి వెళ్ళారు సార్ గారు. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే, ప్రభుత్వ కళాశాల అంటే చాలా చిన్న చూపు. ఎవరో ఏముంది, ఎవరమైనా అనుకుంటాంలేండి. నేను కూడా అనుకుంటాను మా అమ్మాయిని. సరే వద్దమ్మా అని అంటే, కాదు నేను కూడా చదువుకుంటాను, అక్కడే చదువుకుంటాను నేను అని అమ్మాయి ఇష్టపడి వెళ్ళడం జరిగింది. కానీ చూసి ఇంక వెళ్ళిన తర్వాత నాకు కూడా అనిపించింది, ఇక్కడ కూడా ఇప్పుడు నేను చదువుకున్న దానికి ఇప్పటికీ అదే స్కూల్లో నేను చదువుకున్నాను, మా పాప కూడా చదువుకుంటుంది. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయ్యిందండి స్కూలు. టీచర్స్ కానీ, వాళ్ళు ఇంపార్టెంట్ కానీ, చదువు మీద కానీ, పిల్లల మీద కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. ప్రజెంట్ ఏంటంటే, అక్కడ చైర్పర్సన్గా కూడా ఉన్నాను నేను, ఒక చైర్ మెంబర్గా. అలాగా ప్రతి ఒక్క మీటింగ్కి వెళ్ళడం జరుగుద్ది ఇప్పుడు. అందుకు కాబట్టి నాకు ఇంత డీటెయిల్గా తెలవగలుగుతుంది, లేకపోతే నేను వెళ్ళను అసలు. పేరెంట్స్ మీటింగ్ వాళ్ళ నాన్నగారు వెళ్ళేవాడు. ఇప్పుడు జెడ్పీటీసీ చైర్మన్ అంటే వెళ్ళాలి కన్ఫామ్గా, అందుకు కాబట్టి వెళ్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రభుత్వ కళాశాలలకు అనేది సపోర్ట్ చేయండి. అది ఎవరిష్టం వాళ్ళది, కానీ చూపించండి అందరూ. డబ్బులు కట్టట్లేదని ఏం కాదు కదా, చదువు కానీ మొత్తం ఇప్పుడు వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో నాట్యం పట్ల కామెంట్ చేయండి. తల్లిదండ్రికి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఆ అమ్మాయికి అంత సపోర్ట్ చేసినందుకు. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.